ఫ్రెండ్స్, మీరు ఎంతో అందమైన న్యాచురల్ ప్లేసెస్ ని చూసుంటారు. కానీ మన భూమి మీద ఎన్నో నమ్మశక్యం కాని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి. వీటిని మనం కల్లో కూడా ఊహించి ఉండం. కానీ నేను మీకు ఈ వీడియోలో దునియాలోని అరుదైన న్యాచురల్ ఫినామినాస్ ని చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం, మొదలెట్టేద్దామా? వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఒక చోట వర్షం పడి ఇంకొక చోట వర్షం పడకపోవడం చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. కానీ అలా జరగడం మీరు ఎప్పుడైనా కళ్ళారా చూసారా? అయితే ఇప్పుడు చూడండి, రోడ్డుపై వర్షం అటుపక్క పడటం మీరు గమనించవచ్చు. వర్షం మెల్లగా ఇటువైపు వస్తోంది. ఆ రోడ్డుపై మెల్లగా నీరు ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అది వర్షం. మనం ఇక్కడ రెండు రకాలున్న వెదర్ ని చూడవచ్చు. భలే విచిత్రంగా ఉంది కదా. ఇద్దరు వ్యక్తులు మంచులో స్కీయింగ్ చేయడానికి వచ్చారు. అయితే ప్రమాదవశాత్తు మంచు కొండలు విరిగిపడడంతో మంచు జారిపోతూ ఉంది. దాంతో అతన్ని కాపాడడానికి ఇంకో వ్యక్తి స్కీయింగ్ చేయి అని అరుస్తున్నాడు. అతను అలాగే చేయడంతో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. అప్పుడు అతని ఫీలింగ్, చేపల్ని మనం పట్టుకోవాలి గాని అవే వచ్చి మన చేయిలో పడితే ఎలా ఉంటుంది? ఇక్కడ చూడండి, ఒక నదిలో చేపలు అవే ఎగురుతూ వచ్చి బోట్లో పడుతున్నాయి. అసలు అవి ఎందుకు ఎగురుతున్నాయో అర్థం కావడం లేదు. నీటిలో అంత ఎత్తుకు ఎగరడమే కాకుండా డైరెక్ట్ వచ్చి బోట్లో దూకుతున్నాయి. ఏప్రిల్ 8, 2024 నార్త్ అమెరికాలో ఆకాశం ఒక్కసారిగా విచిత్రంగా మారింది. సూర్యగ్రహణం వల్ల అంతా చీకటైపోయింది. అది ఎలా జరిగిందో వీడియో రికార్డ్ చేశారు. చంద్రుడు పర్ఫెక్ట్ గా సూర్యుడిని కనబడకుండా చేశాడు. ప్రకృతిలో ఇలాంటి వింతల్ని కళ్ళారా చూసినా నమ్మబుద్ధి కాదు. ఇక్కడ కొందరు షిప్ లో వెళ్తుండగా సముద్రంలో ఒక పెద్ద వేల్ నీటిలో వెళ్తుంది. చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. ఆ షిప్ లో ఉన్న వాళ్ళు దాన్ని చూసి షాక్ అవుతున్నారు. ఆ తర్వాత అది మెల్లగా నీటిలో నుండి బయటకు వచ్చి అలా వెళ్లిపోయింది. సముద్రంలో అలలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో చూడండి. అలలు బోట్ ని లేపి పడిస్తున్నాయి. డాల్ఫిన్స్ చూడండి, ఏదో సర్కస్ లో పర్ఫామ్ చేస్తున్నట్టు ఒకేసారి ఎన్ని వరుసగా వెళ్తున్నాయో. ఫ్రెండ్స్, మీరు ఆకాశం నుండి వర్షం కురవడం చూసే ఉంటారు. కానీ ఒకరోజు పొద్దున లేచి చూస్తే ఆకాశం నుండి స్పైడర్స్ వచ్చి పడితే ఎలా ఉంటుంది? మీరు చూస్తున్న ఈ వీడియో ఇది బ్రెజిల్ సిటీలో సౌత్ ఆఫ్ దస్ లాటస్ లో జరిగింది. ఒకరోజు ఈ నగరంలోని ప్రజలు ఉదయం లేచి చూస్తే వీళ్లపై ఆకాశం నుండి స్పైడర్ల వర్షం కురిసింది. అదేదో 2-3 డజన్లు కాదు, వేల సంఖ్యలో స్పైడర్స్ ఆకాశం నుండి వర్షంలో పడ్డాయి. ఈ ఏరియాలోని ప్రజలు ఎంత భయపడిపోయారంటే ఇళ్లలోంచి బయటకు రాలేదు. ఈ సీన్ నిజంగా స్కేరీగా అనిపిస్తుంది. లావా మొదటి స్టేజ్ లో పొంగిపోర్లితే ఎలా ఉంటుందో చూడండి. మెల్లమెల్లగా స్టార్ట్ అయి ఎలా ప్రవహిస్తుందో. జూన్ 30, 2024 మన ఇండియాలోని ఒక మౌంటైన్ రోడ్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. వర్షాలు బాగా కురవడంతో నేల మొత్తం జారుడుగా మారి ఇలా కూలిపోయింది. రాకపోకలకు ఇదే ప్రధాన దారి. ఫ్రెండ్స్, 2013లో జపాన్ లో ఒక షాకింగ్ ఫినామినా సంభవించింది. దీని గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒకరోజు జపాన్ లోని ఒక ఏరియాలో వందల వేల చిన్న చేపలు వర్షంలో పడ్డాయి. అంతేకాదు 1 కిలోమీటర్ వరకు ఈ చేపల వర్షం కురిసింది. ఎలా అనిపించిందంటే సముద్రం తన అలలతో చేపలను తీసి బయటకు పడేస్తున్నట్టుగా అనిపించింది. ఆ దృశ్యం చాలా వింతగా అనిపించింది. కానీ అలా ఎందుకు జరిగిందో ఎవ్వరికీ తెలీదు. ఇది దునియాలోని అత్యంత అరుదైన సంఘటనలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఫైర్ అండ్ వాటర్ ఒక్క దగ్గర ఉండవని. కానీ ఈ రెండు ఒక్క దగ్గర కనిపిస్తే ఎలా ఉంటుంది? మీరు చూస్తున్న ఈ ప్లేస్ షాలే క్రీక్ ప్రిజర్వ్. ఇది న్యూయార్క్ లో ఉంది. ఈ ప్లేస్ ఒక కేవ్ పైన ఉన్న ఒక న్యాచురల్ వాటర్ ఫాల్. ఇది చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఈ కేవ్ లోపల ఒక అగ్ని జ్వాల ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఇలా కేవ్ లోపల గ్యాస్ ఉండటం వల్ల ఇలా జరుగుతుందని అంటున్నారు. ఈ అగ్నిని ఎవ్వరూ వెలిగించరు, ఎవ్వరూ ఆర్పరు. అది ఎన్నో ఏళ్లుగా దానికదే మండుతూ ఉంటుంది. అది కూడా వాటర్ కింద. అయినా కూడా ఆరిపోదు. ఇది నిజంగా అన్బిలీవబుల్. ఫ్రెండ్స్, మన భూమికి ఆకర్షణ శక్తి ఉంది. అందుకే మనం ఏది పైనుండి వేసినా అది కిందికి వచ్చి పడుతుంది. కానీ మీకు తెలుసా, ప్రపంచంలో ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఈ గురుత్వాకర్షణ శక్తి పనిచేయదు. మీరు చూస్తున్న ఈ ప్లేస్ ఇది మన దేశంలోని మహారాష్ట్రలో ఉంది.
ఇక్కడ మీరు బాటిల్లో వాటర్ పోసి నేల మీద పోస్తే వాటర్ కింద పడకుండా పైకి ఎగురుతాయి. ఇలాంటి వింత దృశ్యాలు మనకు రోజు కనిపించవు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే న్యాచురల్ ఫినామినా టెక్సాస్ లో జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ నీలిరంగు వర్షం కురిసింది. ఈ వీడియో ఎంత వైరల్ అయ్యిందంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఈ బ్లూ రైన్ వీడియో పెట్టారు. కానీ ఎవ్వరికి తెలియదు అసలు ఈ వర్షం ఎలా కురిసిందో. సైంటిస్టులు కూడా దీనిపై చాలా రీసెర్చ్ చేశారు, కానీ ఒక ఖచ్చితమైన రీజన్ అనేది తెలుసుకోలేకపోయారు. ఫ్రెండ్స్, మీకు తెలుసు జంతువులకు పక్షులకు ఒక లాంగ్వేజ్ అంటూ ఉండదని. కానీ మీరు అడవిలో వెళ్తున్నప్పుడు మీకు ఇలాంటి అరుదైన దృశ్యం కనిపిస్తే ఏం చేస్తారు? మీరు చూస్తున్న ఈ వీడియో ఒక వ్యక్తి మార్నింగ్ వాక్ టైంలో రికార్డ్ చేశాడు. ఇందులో ఒక చనిపోయిన పక్షి మధ్యలో పడి ఉంది. దాని చుట్టూ కొన్ని పక్షులు సర్కిల్లో తిరుగుతూ ఉన్నాయి, దాని ఆత్మ శాంతించాలన్నట్టుగా. అసలు అదేంటో అర్థం కాలేదు, కానీ చూడ్డానికి చాలా వీర్డ్ గా అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్ ఇది ఇండియాలోని పూణేలో రికార్డ్ చేశారు. సాయంత్రం పూట రివర్ పై పెద్ద పెద్ద నల్లటి లైన్స్ ఏర్పడ్డాయి. వీటిని చూసి ఏమనిపిస్తుందంటే ఏలియన్స్ ఆకాశం నుండి భూమిపైకి వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మీరు నమ్మరు, దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయగా తెలిసిందేంటంటే ఇది దోమల గుంపు అని. నదిపై ఇవి గుంపులు గుంపులుగా గుమిగూడి ఇలా ఆకాశం మొత్తం కమ్మేశాయి. ఇంత పెద్ద గుంపుగా దోమలు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు గాని ఈ సీన్ చూడ్డానికైతే భయంకరంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు చాలా వీడియోస్ లో ఫైర్ వాల్కనోస్ చూస్తుంటారు, కానీ ఎప్పుడైనా మడ్ వాల్కనో చూసారా? ఇది చూడ్డానికి ఆశ్చర్యంగా అనిపించిన బురద లావాలాగా ఎలా పైకి వస్తుందో చూడండి. మలేషియాలోని ఒక ఏరియా గాహా దత్తాలో ఈ సంఘటన జరిగింది. ఒకసారి ఈ ఏరియాలోని నీళ్ళలోంచి సడన్ గా బురద మట్టి లావాలాగా పొంగుకొచ్చింది. మీకు నమ్మకం కలగకపోవచ్చు, ఈ మట్టి మరుగుతున్న నీటిలా వేడిగా ఉంది. ఈ మడ్ వాల్కనో ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందన్నది ఎవ్వరికీ తెలీదు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ షాకింగ్ ఫినామినా 2019 రష్యాలో జరిగింది. రష్యాలోని ఒక ఏరియాలో సడన్ గా ఎంత పెద్ద మొత్తంలో పురుగులు వచ్చాయంటే ఈ భూమి మీద ఉన్న పురుగులన్నీ కలిసి ఇక్కడ దాడి చేయడానికి వచ్చాయేమో అనిపిస్తుంది. అంతేకాదు ఈ బగ్స్ ఇక్కడి పొలాలను నాశనం చేశాయి. రైతులు స్ప్రే కొట్టారు, నెట్లు పెట్టారు, వాళ్లకు సాధ్యమైంది చేశారు, కానీ లాభం లేదు. చివరికి అవి పంట పొలాన్ని మొత్తం తినేశాయి. ఇన్ని కోట్ల బగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఇప్పటికీ ఒక మిస్టరీయే. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియో మొదటిసారి చూస్తే ఇది ఏఐ జనరేటెడ్ వీడియోలో అనిపిస్తుంది, లేదా ఫేక్ వీడియో అనిపిస్తుంది. కానీ ఇది 100% రియల్ వీడియో. ఈ న్యాచురల్ ఫినామినా ఎలా జరిగిందో తెలియదు గానీ కాలిఫోర్నియాలో ఒకసారి రియల్ క్లౌడ్స్ భూమిపైకి వచ్చాయి. కొందరైతే ఈ క్లౌడ్స్ ని చేత్తో పట్టుకొని చూశారు. ఇది నిజంగా రియల్. మీరు చూస్తున్నట్టుగా మేఘాలు రోడ్లపై, వాహనాలపై కూడా కదులుతూ కనిపించాయి. ఇంతకంటే వింతైన సీన్ దునియాలో మరొక్కటి ఉండదు.